అరే ఎందుకు రా ఇలా పరిగెట్టుకొస్తా? ఆ రోజు పనిస్తానని మనోళ్ళందరినీ తీసుకెళ్లారు కదా, వాళ్ళంతా స్మగ్లింగ్ చేస్తున్నారని లాక్కెళ్లి లోపల పెట్టారు. రే ఏమంటున్నారా? ఆ రోజు అర్జున్ సారే కదా తీసుకెళ్లారు. ఈ విషయం ఆయనకి చెప్పారా? స్టేషన్ పోయే వస్తున్నానక్క, ఆయన 2 రోజులు లీవ్ అని నన్ను పంపించేశారు. ఆ మరణాడే మన ఏరియాలో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మార్కెట్ లో ఉన్న షాపులన్నీ రెవెన్యూవే. నెల నెల మాకు రావాల్సిన మామూళ్లు కరెక్ట్ గా ఇస్తే ఈ మార్కెట్ లో షాపులు ఉంటాయి. మారియే వెళ్ళిపోయాడు, మీరెవరు మా దగ్గర వసూలు చేయడానికి? అంతే కదా, ఇవ్వడం అంతా కుదరదు. అర్జున్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? కరెక్ట్ గానే చెప్పారా? అర్జున్ సార్ వస్తే ఏం జరుగుతుందో చూసావు కదా. రేయ్, ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడుగుతారా? రేయ్, మారి అనే పేరే ఇక నుంచి నా చెవులో పడకూడదు. ఇక మీద నేను చెప్పిందే ఇక్కడ వేదం. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పోలీసుడు బ్యాడ్ రవి ఇద్దరు కలిసే చేశారు. మరి సార్ మీరు చెప్పారని మా వాళ్ళందరినీ పనికి పంపించాం. ఇప్పుడేదో కొత్తగా స్మగ్లింగ్ అంటున్నారు. అవును, నేను స్మగ్లింగ్ కోసమే తీసుకెళ్ళాను. నేను రవి కలిసే ఇదంతా చేస్తూ ఉన్నాం. స్మగ్లింగ్ అని పిలిస్తే మీరు వచ్చుండే వాళ్ళు కాదు కదా. కొత్తగా మొదలు పెట్టాం, కొంచెం సమస్య అయింది. అదిగాక రైడ్కి వచ్చారు. సార్ వాళ్ళు తెలియక ఈ పని చేశారని చెప్పి అందరినీ రిలీజ్ చేయించండి సార్. ఓయ్, బుద్ధుందా? అలా అయితే నేను ఎరుకుంటాను కదా. వెళ్ళండి వెళ్ళండి. సార్ మీరు మంచివారనే కదా మీకు నేను హెల్ప్ చేశాను. మీరు కూడా వీళ్ళ మాట విని ఎందుకు సార్ తప్పు చేస్తున్నారు? వీళ్ళ మాట వినా? అసలు ఈ ప్లాన్ అంతా నాదే. మారిని ఎందుకు అరెస్ట్ చేయించామో తెలుసా? ఆడి ప్లేసులకు మేమిద్దరం వద్దామని. మారి పాత కేసుని మళ్ళీ తిరగదోడింది కూడా ఇందుకే. నీ సీన్ మారిని అరెస్ట్ చేసినప్పుడే అయిపోయింది. అనవసరంగా ప్రశ్నలు వేక బయలుదేరు. నో, ఇది నేను ఊరికే వదలను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏ హనుమంతు, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాయి. సార్ ఏంటి అలా చూస్తున్నావు? పాపం సార్, ఏదో చేసి బయట తీసుకొద్దాం సార్. రేయ్, మూసుకొని చెప్పింది మాత్రం చెయ్యి. ఇక అందరూ బయలుదేరండి. నిన్ను వేలనని అరెస్ట్ చేయించి ఎర్రచందనాన్ని ఏరియాని సొంతం చేసుకోవాలన్నదే వాళ్ళ ప్లాన్. పావురాలు రేసు టోర్నమెంట్లన్నీ ఆ బర్డ్ రవి కంట్రోల్ పోయినాయి. మరి వాడు అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ఒక పద్ధతే లేదు. అన్నీ వాడికి అనుకూలంగా చేసుకుంటున్నాడు. సోగ్గాళ్లలో సగం మంది పందానికి రావడమే మానేశారు. నువ్వు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిన వెంటనే వేలన దగ్గర నుంచి కబురు వచ్చింది. మరి ఈ ఏరియాలో ఉండొద్దు, వెళ్ళిపోమ్మని చెప్పు, అదే మంచిదని చెప్పాడు. వెళ్ళిపోదాం. ఏంటి మరి అలా అన్నావు? మరి ఇంకేమనమంటావు? వేలన్నే వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇక మనకి అక్కడ ఎవరున్నారు? మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు? వెళ్ళి పౌరాలను తీసుకొచ్చేయండి. వెళ్ళండి, బయలుదేరండి. సన్నాసి, చెప్పింది విన్నావుగా. బండి తీసుకుని సామాను మొత్తం వేసుకొని రా. ఇక మేము ఆ ఏరియాకి రాము. సంతోషంగా ఉండండి. ఉన్నోళ్ళు వదిలిపెట్టడానికి చాలా కష్టంగా ఉందా? మేము కూడా కష్టపడుతున్నామయ్యా. పడండి పడండి. ఆ పోలీసులు బాగా కాకపడుతున్నారుగా. మేము వెళ్ళి మా బతుకుది మేము బతుకుతాం. ఆ తర్వాత జనం అంతా మీ మీద ఉమ్మేస్తారు.